బోరుగడ్డ అనిల్ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏ రకంగా ఉందంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే సామెత అంటారు కదా, ఆ రకంగానే ఉంది. సో ఏదైతే మొత్తానికి లేట్ అయినా కూడా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయంతో బోరుగడ్డ అనిల్కి షాకే. అదేవిధంగా ఒక మీడియా గుక్క పెట్టి ఏడ్చే విధంగా ఉంది. ఎందుకు ఏమిటనేది మనం చూసుకుంటే, మొన్నటి ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి బూతులు మాట్లాడి, చాలా కష్టపడి బూతులు మాట్లాడి ఆ పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఈ వ్యక్తి ఆ రకంగా బూతులు మాట్లాడుతూ ఉంటే కూటమి పైకి చెప్తున్నప్పటికీ లోపలికి సంతోషపడింది వీడి. ఈ వ్యక్తి ఇంకా మాట్లాడాలి, ఇంకా బూతులు తిట్టాలి, ఇంకా రెచ్చిపోవాలి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టంగా జరగాలి, మాకు లాభం రావాలి, ప్రజల్లోకి ఈ విషయాన్ని మేము విస్తృతంగా తీసుకుపోవాలని చెప్పి కూటమి బలంగా కోరుకుంది. వారు ఏదైతే కోరుకున్నాడు ఈ వ్యక్తి బాగా కష్టపడ్డాడు బూతులు తిట్టడంలో. తిట్టి వారి గెలుపుకు సహకరించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనానికి కారణమయ్యాడు. అప్పట్లో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కార్మూర్ వెంకరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ దృష్టికి తీసుకుపోయినారు. ఇది చాలా డ్యామేజ్ కలిగిస్తూ ఉంది, మనం కంట్రోల్ చేయాలంటే ఆ వ్యక్తికి మనకు సంబంధం లేదు కదా, సభ్యత్వం కూడా లేదు కదా, పార్టీ వ్యక్తి కాదు కదా, మనకెందుకు లేదు, వాళ్ళు నిర్లక్ష్యం చేసినారు. ముమ్మాటికి ఇది వైసీపీ తప్పే. మీ సభ్యత్వం లేకపోవచ్చు, మీ పార్టీలో ఒక మెంబర్ కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి మొత్తం పార్టీ నాది, పార్టీలోని సోల్జర్, జగన్ సోల్జర్ నేనని చెప్పి గట్టిగా చెప్పుకొని పోనీ మంచి పని అన్న చేశాడంటే అది లేదు. బూతులకి నోటికి అసలు ఆ మాటలు, ఆ బూతులు మనం మాట్లాడుకోలేము, అంత దారుణంగా మాట్లాడాడు. వైసీపీ పార్టీ సైలెంట్గా ఎందుకు ఉంది? కంట్రోల్ చేయాల్సింది కదా. ఖచ్చితంగా ఎవరికైనా అభిప్రాయాలు వస్తాయి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఆ అభిప్రాయాలు వచ్చినాయి, నష్టం కూడా జరిగింది. ఇప్పుడు నేను జగన్ సోల్జర్ని, వైసీపీ పార్టీ నాది, వైసీపీ పార్టీ కోసం పనిచేస్తా అంటే ఎట్లా పనిచేయాలి? ఎగ్జాంపుల్ నందిగామ సురేష్ ఉన్నాడు. నందిగామ సురేష్ జగన్ గారి పక్కన కూర్చొని ఎమ్మెల్యేల క్యాండిడేట్కి సంబంధించిన లిస్టు చదువుతాడు. అంతకుముందు ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో కూడా చదివినాడు. అంటే ఆ స్థానాన్ని నందిగామ సురేష్ సంపాదించుకున్నాడు. ఇక్కడ పార్టీ క్యాడర్ కూడా ఇష్టపడుతుంది ఆ వ్యక్తిని. ఇంకో విషయం ఏంటో తెలుసా, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కూడా ఆ వ్యక్తిని అభిమానిస్తారు. ఎందుకంటే కష్టపడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కేసులు పెట్టారు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం గట్టిగా నిలబడ్డాడు. అలాంటి లీడర్ కావాలి పార్టీకి అని చెప్పి చాలామంది కూడా ఆ వ్యక్తిని అభిమానిస్తారు. అది పార్టీ కోసం కష్టపడ్డావంటే. నువ్వేం చేస్తూ ఉన్నావు? పార్టీ కోసం కష్టపడే వాళ్ళు, పార్టీ కోసం మంచి వాయిస్ వినిపించే వాళ్ళని వాడేవాడు, వీడేవాడు అని చెప్పి బూతులు తిడతా ఉన్నావు. సో ఒకసారి చూడండి ఈ వీడియోలో ఎంత దారుణంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా, దమ్ము ధైర్యం ఉన్న మగాడిగా నేను ఫేస్ చేయాలనుకున్నా ఫేస్ చేశాను. ఇప్పటికీ మీరు వైసీపీలోనే ఉన్నారా? ఎస్, ఎప్పటికీ వైసీపీ చూడలేదు. బట్ అంటే మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ వైసీపీ లీడర్స్, అఫీషియల్ స్పోక్ పర్సన్స్ క్లియర్ గా బోరుగడ్డ అనిల్ తోటి మాకు సంబంధం లేదు, బోరుగడ్డ అనిల్ ఎవరో, బోరుగడ్డ అనిల్కు పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు లైన్ తీసుకొని ఒకరుగా చాలా మంది లీడర్లు మాట్లాడుతున్నారు. ఎవరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్? మీకు కార్మూర్ వెంకటరెడ్డి ఐడియా ఉందా? తెలుసా? తెలుసు. తను కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, బోరుగడ్డ అనిల్ తోటి పార్టీకి సంబంధం లేదన్నట్టు తను మాట్లాడు. నన్ను అనడానికి అర్థం కాదు. వాడెవడు నన్ను అనేదానికి? ఈ నోటితో నేను వాడి కోసం పనిచేయట్లేదు. ఎవరు చూడండి, వాడెవడు నన్ను అనడానికి అంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తితో సంబంధం లేదని చెప్పి గత కొన్ని రోజులుగా చెప్తా ఉంది. అఫీసర్ స్పోక్ పర్సన్స్ కూడా చెప్తా ఉన్నారు. అదే క్రమంలో కార్మూర్ వెంకరెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని నీకు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎన్నికలకు ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత కూడా చెప్పాడు. కార్మూర్ వెంకరెడ్డి కొన్ని వందల సార్లు అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోయాడు, పార్టీ పెద్దల దృష్టికి కూడా. సంబంధం లేదని. అందుకే ఆయన అఫీషియల్ స్పోక్ పర్సన్ కాబట్టి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడతాడు. అదే అఫీషియల్ వాయిస్ అని చెప్పేది. నిజంగానే సంబంధం లేదు కదా. వాడేవాడు చెప్పడానికి అని ఇట్లా నోటిదులతో మాట్లాడితే పార్టీకి డ్యామేజే కదా. అక్కడ కార్మూర్ వెంకరెడ్డి వాయిస్ అనేది పార్టీకి చాలా ఉపయోగపడతా ఉంది. పార్టీ వాయిస్ను గట్టిగా వినిపిస్తూ ఉన్నాడు, ప్రజలకు ఈ కూటమి యొక్క ఆ తప్పులకు సంబంధించి ప్రశ్నిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు. కాబట్టి మొన్న కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సో అట్లాంటి వాటిలో అరెస్ట్ అయితే అందరు సపోర్ట్ చేస్తారు. కానీ నువ్వు మాట్లాడితే అరెస్ట్ అయినటువంటి విధానం ఏంటి? నీ వల్ల నష్టం జరుగుతుంది కదా. నిజంగానే జగన్ గారి మీద ప్రేమ ఉంటే ఇట్లా ఎందుకు మాట్లాడతావు? సో ఈరోజు నేను ఈ పార్టీ వద్దనుకుంటుందంటే కారణం ఏంటి? నీ వల్ల నష్టం జరుగుతుంది అని. కాబట్టి ఈ వీడియో క్లిప్పింగ్ని కార్మూర్ వెంకరెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇక శృతి మించుతుంది ఇది, పార్టీకి మళ్ళీ డ్యామేజ్ చేస్తాడు. అధిష్టానం దృష్టికి మళ్ళీ తీసుకుపోయినటువంటి క్రమంలోనే పత్రిక ప్రకటన విడుదల చేస్తారు, మాకు ఆ వ్యక్తికి సంబంధం లేదు అని. ఇప్పుడు ఇంకేమంటాడంటే ఈ వ్యక్తి, దళితుని కాబట్టి దళిత కార్డు వాడతారు, మళ్ళీ దళిత కార్డు, నేను దళితుని కాబట్టి ఈ రకంగా చేస్తున్నారని చెప్పి. ఎన్ని రకాలుగైనా పార్టీకి నష్టం కలిగించేటువంటి మాటలే. నోటితో కాదు, అది మాట్లాడింది నేను కూడా విన్నా. కొవ్వెక్కి ఒళ్ళు మనిషి మాట్లాడిన మాటలకి దానికి నన్ను నువ్వు పోయి మాట్లాడు. ఫోన్ నెంబర్ ఫోన్ చేశాడు,
కొవ్వెక్కి ఒళ్ళు బలిసి మాట్లాడంటే కారుమూరి వెంకరెడ్డి. మీరే చెప్పాలి ఎవరు కొవ్వెక్కి బలిసి ఒళ్ళు బలిసి మాట్లాడుతూ ఉన్నారో. ఇప్పుడు ఇంటర్వ్యూ లైవ్లో నాకు ఫోన్ చేసి అడగాల్సింది, ఎందుకు కారుమూరి వెంకరెడ్డి నన్ను వద్దన్నావంటాను, నేను సంబంధం లేదని చెప్పినావంట కదా అని చెప్పి. ఆ వ్యక్తి అఫీషియల్ స్పోక్ పర్సన్ కాబట్టి ఆ వ్యక్తి వాయిస్కు వాల్యూ ఉంది, నీ వాయిస్కు వాల్యూ లేదు. ఎప్పుడు వాల్యూ ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? నువ్వు కష్టపడితే, పార్టీ కోసం కష్టపడితే క్యాడర్ అభిమానిస్తుంది, పార్టీ కూడా నేను పిలిచి టికెట్ ఇస్తుంది, టికెట్ ఇచ్చి గెలిపించుకుంటుంది నువ్వు మంచిగా పనిచేస్తే. కానీ నీ వ్యవహార శైలి ఆ రకంగా లేదు, నష్టం కలిగించే విధంగా ఉంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మొన్నటిదాకా బోరుగడ్డ అనిల్ని తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేసిన తర్వాత హీరో అయిపోయాడు. హీరో అంట ఇప్పుడు, చూసావా బోరుగడ్డ అనిల్ వైసీపీ ఎలాంటి పార్టో అని కొంతమంది కామెంట్ చేస్తారు. వీళ్ళే మనుషులు నాకు అర్థం కాదు. మరొక విచిత్రం ఏంటో తెలుసా, నిన్నటి మొన్నటిదాకా ఈ వ్యక్తి ఇంటర్వ్యూలు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఒక పత్రికల్లో, కొన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు రాస్తాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందంట, జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్లను పెట్టి విడుదల చేయించాడంట, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా వెనకొండి నడిపిస్తున్నాడంట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తిని మొహం కూడా చూసాడు. లీగల్గా కూడా ఎక్కడ ఎలాంటి సహకారం లేదు, ఇది అఫీషియల్. ఆ జగన్కి పనిచేసే అడ్వకేట్స్ నాకు వచ్చారని ఏదో చెప్తున్నాడు, అదంతా పచ్చి అబద్ధం. దాన్ని కూడా ఈ పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్సే పనిచేశారంట రాస్తున్నారు. సోర్స్ ఉండదు, ఉండదు, రాసేస్తారు. ఓకే, రాసినారు, అంతా బాగానే ఉంది కదా. మరి ఇప్పుడు పత్రిక ప్రకటన విడుదల చేసింది వైసీపీ, మాకు ఆ వ్యక్తికి సంబంధం లేదు అని. మరి మొన్నటిదాకా తిట్టారు, ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తారని. ఇప్పుడు ప్రోత్సహించడం లేదు, మాకు సంబంధం లేదురా బాబు అని అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు అఫీషియల్గా ప్రకటన విడుదల చేస్తామని చెప్తే మరి ఆ వార్త ఎందుకు రాయలేదు, పత్రికలు ఎందుకు ప్రచురించలేదు? మనం అది చెప్పం. ఎందుకంటే ఇంకా ఈ వ్యక్తి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వైసీపీ పార్టీకి చెందినటువంటి వాడే. సో కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇక్కడ. మొన్న అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ స్థాయిలో గతంలో కంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఒక కుట్ర ప్రకారమే మళ్ళీ రెచ్చగొట్టే విధంగా ఈ వ్యక్తి చేత మాట్లాడిపించి ఇంకా వైసీపీ వ్యక్తిని అనిపించి వైసీపీ పార్టీకి డ్యామేజ్ కలిగించే విధంగా ఈ వ్యక్తి చేత ఏమైనా చేయిస్తున్నారా అనేటువంటి అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి వీడెవడు అని అఫీషియల్ స్పోక్ పర్సన్నే తిడతా ఉన్నాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఖచ్చితంగా సంథింగ్ ఏదో జరుగుతూ ఉందని ఎవరికైనా అనిపించక మానదు. ఫోన్ చేసి అడుగు, నేను పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కోసం. కారుమూరి వెంకటరెడ్డి కార్యకర్త కాదా, లీడర్? కారుమూరి వెంకటరెడ్డికి నేను ఎస్సీ క్యాండిడేట్ అని నా మీద ఏమైనా దగ్గర ఉందేమో, నా మీద ఏమైనా దొబ్బుడే ఉందేమో. పార్టీలో ఎవడు మాట్లాడలేనాడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీ మనిషి కాదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పర్సనల్ కేర్ తీసుకొని నగేష్ రెడ్డిని ఎందుకు అపాయింట్ చేసినారు? అన్న ఇందాకనే అడిగినా మిమ్మల్ని పార్టీ ఆఫీస్కి రానిలే, పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎవడో రానిచ్చేది? పార్టీ ఆఫీస్ నాది, పార్టీ నాది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను జగన్ అంటే నాకు మోజు, నాకు పిచ్చి. నీ బాధ ఏంది ఇప్పుడు చెప్పు? ఏం చెప్పించావు అనుకున్నాను నోటితో? నాకు ఏం చెప్పాలని లేదు. సో ఇప్పుడు జగన్ అంటే మోజు, పిచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే వైసీపీ వద్దని చెప్తున్నా కూడా భుజానికి వేసుకొని ఇంతలా మాట్లాడుతున్నా అంటే ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. మళ్ళీ డ్యామేజ్ చేయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ వ్యక్తి ద్వారా అని. క్యాడర్ ఎవ్వరు కూడా కోరుకోవడం లేదు ఈ వ్యక్తిని. మళ్ళీ ఎందుకు వచ్చాడరా బాబు, మళ్ళీ ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడరా బాబు అని చెప్పి భయపడుతున్నారు వాళ్ళు. సో ఇది పరిస్థితి. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు అనుకోండి, ఇంకా టైం వేస్ట్ అవన్నీ.